నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ను ప్రారంభించిన సీఎం జగన్, పేదలకు జగనన్న తోడుగా ఉంటా అని వెల్లడి. అసెంబ్లీ సమావేశాల్లో మొదటిసారి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం, పలువురు నాయకులకు ఇండైరెక్ట్ వార్నింగ్. బీఆర్ఎస్ లీడర్స్ దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మీడియా సమావేశం, ఇన్స్పెక్టర్ ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం, సీఎం జగన్ పై ఫైర్. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ పై మండిపడ్డారు. బెటర్ గా మీరు ఇవ్వాలి. మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారు, ఊరు తిరిగి చెప్పారు, మేము ఏ విపత్తు వచ్చినా బ్రహ్మాండమైన ఆర్థిక సహాయం చేస్తాం, మెరుగైన ఆర్థిక సహాయం చేస్తామని చెప్పిన మీరు ఏమిచ్చారో చెప్పమంటున్నా. నేను దానికి క్లారిటీ ఉండాలి కదా. వారం రోజు 15 రోజుల నుంచి అడుగుతా ఉంటే నేను అడిగింది నా కోసం అడగలేదు, రైతాంగం కోసం అడిగాను. అపోజిషన్ పార్టీలు అందులో ప్రధాన ప్రతిపక్షం అడిగితే సమాధానం కూడా చెప్పరు. నాకు చెప్పొద్దండి, రైతులకు సమాధానం చెప్పండి, మేము అడిగితే చెప్పొద్దండి, నువ్వైనా చెప్పు. అది కూడా చెప్పకుండా ముంచేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ 2 ఇష్యూస్ వల్ల, వీళ్ళు చేసిన నిర్వాహకం వల్ల రాష్ట్ర రైతాంగం తిరిగి కోలుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. దేశంలో ఎక్కువ ఆత్మహత్యలు జరిగే రాష్ట్రంలో మన రైతు 3వ స్థానం, కౌలు రైతు 2వ స్థానం. దేశంలో ఎక్కువ అప్పులుండే రైతాంగం నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ దెబ్బతో నెంబర్ 1 కాదు, ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇంకా తిరిగి కోలుకోలేని పరిస్థితి, తిరిగి రీపే చేయలేని పరిస్థితి. అందులో చాలా మంది కౌలు రైతులంతా చాలా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంకా 10 ఏళ్లు ఇదే వారికి కష్టపడినా తిరిగి అప్పుగట్టలేని పరిస్థితి వస్తున్నారు. ఇది చాలా దారుణం. ఇప్పటికైనా సరే మేము చాలా స్పష్టంగా, నేను పోయి వచ్చిన తర్వాత మా లీడర్స్ అందరినీ, ఈ ప్రభుత్వాన్ని చూస్తే అనేక ప్రాజెక్టులు మీరు చూసినప్పుడు పట్టసీమ తీసుకొచ్చాం. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ఆ నీళ్లు కృష్ణా డెల్టాకు వస్తే ఎప్పుడు కూడా పోలవరంలో అర్లీగా నీళ్లు వస్తాయి. అదే మాదిరిగా గోదావరి ఫ్లడ్స్ అర్లీగా ప్రారంభమవుతాయి. కృష్ణాలో ఫ్లడ్స్ వచ్చినా పైనుండే ప్రాజెక్టులన్నీ ఫుల్ అయిన తర్వాతనే చివరగా మన కృష్ణా డెల్టాకు నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో నవంబర్, డిసెంబర్లో తుఫాన్లు ఎక్కువగా వస్తాయి. ఇది ఆలోచించిన తర్వాత పట్టిసీమ కంప్లీట్ చేసి ఫస్ట్ ఎప్పుడైతే వాటర్ వస్తుందో అప్పుడే నీళ్లు తీసుకొస్తే నవంబర్ కంటే ముందుగానే పంట వచ్చేస్తుంది, తుఫాన్ నుంచి బయటపడే పరిస్థితి వస్తుంది. అది 4 ఏళ్లు చేశాం. రైతాంగం చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకొక పక్క కృష్ణా నదీ జలాల కంటే గోదావరి నదీ జలాలు ఎక్కువ ఫర్టైల్, రైతులకు ఖర్చులు కూడా తగ్గుతాయి. దానికి కారణం కూడా మీరు చూస్తే గోదావరి జలాలన్నీ అడవుల్లో వస్తాయి, ఆకులు, ఈ యొక్క మూలికలు ఇవన్నీ కూడా కొట్టుకుంటూ అవన్నీ వస్తాయి. దానివల్ల ఎప్పుడు కూడా వాటర్ కూడా మీరు చూస్తే కలర్గా ఉంటుంది, మడ్డిగా ఉంటుంది గోదావరి వాటర్. ఇది ఫ్రెష్గా కనపడుస్తుంది. అలాంటిది 4 సంవత్సరాలు ఆ బెనిఫిట్ వచ్చింది. కానీ ఆ ప్రాజెక్ట్ నేను చేశాననే ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి ఈ 4 ఏళ్లు 5వ సంవత్సరం కూడా ఆపరేట్ చేయలేదు. ఆపరేట్ చేసి కానీ కరెక్ట్గా ఉంటే మనకు పులిచింతలు ఉంది పైన. పులిచింతల్లో ఎప్పుడు 40-45 టీఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఆ 45 టీఎంసీ నీళ్లు ఎప్పుడు అవసరమైతే అత్యవసర పరిస్థితిలో త్రాగునీరు కానీ సాగునీటికి కానీ కృష్ణా డెల్టా
ఈ 2 జిల్లాలకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. దాన్ని కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దానివల్ల ఈరోజు మీరు చూస్తే విధి లేని పరిస్థితిలో ఈ సంవత్సరం ఆపరేట్ చేశాడు, లేకపోతే తన్నేవాళ్ళు పట్టుకొని, అందుకని ఆపరేట్ చేశాడు. అప్పటికి లేట్ అయింది, జరగవలసిన నష్టం బాగా జరిగిపోయే పరిస్థితి వచ్చింది. పబ్లిక్ మీటింగ్ లో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, వీళ్ళు వచ్చినాక ఉండే ఇంపాక్ట్ ఎంత ఉంటుంది. మీరంటున్నారు ఉద్యోగాలకు పోయిందని, మీరంటున్నారు కేసులు అయితే అని. ఎస్, కేసులు అయితే మీ ఊళ్ళో నీ సర్పంచ్ ఉంటే, కేసులు అయితే నీ ఊళ్ళో నీ ఎంపీ ఉంటే, కేసులు అయితే నీ మున్సిపల్ చైర్మన్ ఉంటే, కేసులు అయితే నీ ఎమ్మెల్యే ఉంటే చెప్పండి. ఎన్నాళ్ళని చెప్పి మనం 10 మందిని పోయి జెండా పట్టుకొని, మనం 10 మందిని పోయి గొడవ వేసుకొని, మనం వివేకాల మధ్య పరిస్థితి తెచ్చుకున్నామా? మనం కూడా ఇంకొకరిని వినిపించే స్థాయికి ఎదుగుదామనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఏది కావాలి, ఏది మనకు కావాలి. అందువల్ల ఇవాళ శ్రీరాములు గారు ఒక మాట చెప్పాడు. మా బైసాబ్, మా మైనారిటీ బైసాబ్ వచ్చింది. మనం గుర్తుపెట్టుకోండి, ఒకసారి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన స్టేట్మెంట్, ఇచ్చిన నినాదం గుర్తుపెట్టుకోండి. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్. ఇది బట్టికి ఇవ్వలే. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ అనే విషయం బట్టికి లేదు. ఒక ప్రభుత్వం సబ్కా విశ్వాస్, అందరినీ విశ్వాసంలోకి తీసుకోవాల్సిన ఎక్కడ ఉందని చెప్పండి నరేంద్ర మోడీ గారు. మనం ఏం చేస్తున్నాం? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎన్నికలు పోయినప్పుడు శ్రీకాంతం ఎన్నికలకు కొట్టాడు, శ్రీకాంతం ఎన్నికలు కొట్టాడు. ఇష్టమున్నా లేకపోయినా, దండం పెడితే దండం పెట్టినా దండం పెట్టకపోయినా ఆ ఇంటికి పోవాల్సిందే, ఓటు అడగాల్సిందే. గుర్తుపెట్టుకోండి. ఈయన టీఆర్ఎస్ ఓటు అడగద్దు, లేదా ఈయన ఈ కులం విని ఓటు అడగద్దు, ఈయన మతం విధికి ఓటు అడగదు ఉండదు. ఓట్లలో నిలబడ్డ వ్యక్తి ప్రతి వ్యక్తిని టచ్ చేస్తాడు, ప్రతి వ్యక్తిని అభ్యర్థిస్తాడు. కులపరంగా కాదు, మతపరంగా కాదు, ఓటు పరంగా. మనిషికి ఓటు ఉంటుంది, కాబట్టి అందువల్ల అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని పోయేటువంటి సంస్కృతి సాంప్రదాయం ఉండాలి, మనకు ఉండాలి. నేను 2 ఎగ్జాంపుల్ చెప్తాను. యూపీ శ్రీకాంత్ రెడ్డికి ఐడియా ఉంటుంది. 2 పార్లమెంట్ స్థానాల్లో ఎన్నడూ కూడా బీజేపీ గెలవదు. ఇంకా అక్కడ 50% ఏమో మైనారిటీ పాపులేషన్ ఉంటుంది. మన మోడీ గారు చెప్పినటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఆ 2 పార్లమెంట్ సీట్లు ఎన్నడికి రావాలని చెప్పి అనుకున్నాను, కానీ ముస్లింలు అంటే అందరూ ఒకే రకం ఉంటారని చెప్పి భావించకండి. అందులో పేదరికం ఉంది, అందులో దుఃఖం ఉన్నవారు ఉన్నారు. పస్మంగా ముస్లింస్ అని చెప్పి వాళ్ళ మెజారిటీ ఎక్కువ ఉంది. వాళ్ళ ఆత్మను గెలుచుకోగలిగినాం, మేము వాళ్ళ హృదయాల్లో చోటు సంపాదించుకోగలిగినాం. అందుకని ఆ 2 పార్లమెంట్ సీట్లను కూడా భారతీయ జనతా పార్టీ గెలిచిందని చెప్పి స్వయంగా చెప్పిన ఎక్కువ వాళ్ళకి మాట చెప్పారు పార్లమెంట్లో. దేశాన్ని పాలిస్తున్న పార్టీగా అందరి విశ్వాసం పొందకుండా, అందరికీ విశ్వాసం కలిగించకుండా ఆ ప్రభుత్వం మనలో కొనసాగించాలని చెప్పిన వ్యక్తి పార్లమెంటు సాక్షిగా నరేంద్ర మోడీ గారు. గుర్తుపెట్టుకోండి. అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో మొదటిసారి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులకు ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీని కూడా సంప్రదించడం జరిగింది. వారు కూడా పరోక్షంగా ఈ ఎన్నిక ఏకగ్రీవం కావడానికి సహకరించారు. సభాపక్ష నాయకుడిగా మా సభ్యులకు, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మరియు శాసనసభ్యులకు, ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ గారికి, అక్బరుద్దీన్ ఓవైసీ గారికి, సిపిఐ పార్టీ నాయకులకు అందరికీ, ఆ పార్టీ అధ్యక్షులకు, శాసనసభ్యులందరికీ కూడా ఈ సభాపక్షాన మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సభ ఒక మంచి సాంప్రదాయానికి మొదటి రోజే మనమందరము ఒక మంచి సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి
అందరూ సహకరించడం, ఈ సాంప్రదాయం భవిష్యత్తులో కూడా కొనసాగాలి. ఈ మంచి సాంప్రదాయము సభ సమన్వయంతో అందరి సహకారంతో ఈ సమావేశాలను మనం నిర్వహించుకుంటే తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను, తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనను ఈ సభ ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గడ్డం ప్రసాద్ కుమార్ గారు నా సొంత జిల్లా, నేను ఎక్కడి నుంచి అయితే శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నానో ఆ ప్రాంతం వాడు. వికారాబాద్కి చరిత్రలోనే గొప్ప పేరుంది. నిజాం సర్కారు ఉన్నప్పుడు చాలా రుగ్మతలు ఉన్న వాళ్ళకి వైద్య సహాయం అందాల్సిన వివిధ రకాల ఇబ్బందులు ఉన్న వాళ్ళందరినీ కూడా వికారాబాద్ గుట్ట మీద వైద్యం చేస్తే అందరికీ ఆ రుగ్మతలు తగ్గి సమస్యలు పరిష్కారం అవుతాయని తెలుసు. ఇప్పటికి కూడా అక్కడి వాతావరణం, అక్కడి గాలి, అక్కడి నేల ఒక మంచి వైద్యానికి ఉపయోగపడే ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్ కుమార్ గారు మన 3వ శాసనసభకు స్పీకర్గా ఎన్నిక కావడం ద్వారా సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతలను, సమస్యల్ని ఈ సభలో వారి నాయకత్వాన చర్చ జరిగి పరిష్కారం అవుతుందని చెప్పి నేను స్పష్టంగా భావిస్తున్నాను, ఆశిస్తున్నాను. అదేవిధంగా వారు అతి సామాన్యమైన కుటుంబం. వెనుకబడి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయి కుటుంబ బాధ్యతను తీసుకొని 8 మంది సోదరీమణుల మధ్యలో ఒక్కడుగా చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతను భుజాల మీద వేసుకొని 8 మంది ఆడపడుచులను సమన్వయం చేసుకుంటూ సమాజంలో కుటుంబం యొక్క గౌరవాన్ని నిలబెడుతూ ఏ లోటు రాకుండా సోదరీమణులందరినీ కూడా ఈ రోజుకు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నాడు. అంటే ఉమ్మడి కుటుంబం ఎలా ఉండాలి, ఉమ్మడి కుటుంబంలో కుటుంబ సభ్యులకు ఉండే సమస్యల్ని వాళ్ళు అడగక ముందే గుర్తించి పరిష్కరించడం తెలిసింది అని అంటే ఈ శాసనసభ కూడా స్పీకర్ గారి కుటుంబం. మనందరం కూడా వారి కుటుంబంలో సభ్యులం. అది ప్రతిపక్షము, పాలకపక్షము, విపక్షము అనే విభేదాలు లేకుండా సభ్యులు అంటే ఈ సభ యొక్క సభ్యులు. ఆ సభ్యులు లేవనెత్తే అంశాలను, వారు లేవనెత్తిన అంశాలలో ఉన్న లోతును దృష్టిలో జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అదేవిధంగా గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి, ఈ పాఠశాలలో లైబ్రరీలు ఏర్పాటు చేయాలి. ఈ రోజుకి ఎన్ని నిర్మాణం చేశారు? 721. అంటే ఇంకా 279 గ్రంథాలయాలు నిర్మాణం చేయాలి. అన్నిటికంటే ఆశ్చర్యకరం కంప్యూటర్ ల్యాబ్స్. ఈ 1000 పాఠశాలలో ఎన్ని కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేశారంటే కేవలం 454. అంటే 546 కంప్యూటర్ ల్యాబ్స్ అసలు నిర్మాణమే కాలేదు, ఏర్పాటు చేయలేదు. ఎన్ని కంప్యూటర్స్ దీన్ని సమకూర్చాలి? ఇది ఇంకా ఆశ్చర్యపోతారు. ఇది నిబంధన, సిబిఎస్ఈ నిబంధన. ఇది 40,000 కంప్యూటర్స్ ఏర్పాటు చేయాలి ఈ 1000 పాఠశాలలో. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చేసిందండి? 12,214 కంప్యూటర్లు ఈ రోజుకి. అంటే 27,786 కంప్యూటర్లు ఇంకా కొనుగోలు చేసి సరఫరా చేయాలి ఈ పాఠశాలలో. ఎంత దారుణమో చూడండి. ఇంకా ఆశ్చర్యకరం, ఈ చిన్న బిడ్డల అసెస్మెంట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ కోసం 2 ప్రింటర్లు, 2 స్కానర్లు ప్రతి ల్యాబ్లో ఉండాలి. ఎక్కడ కూడా చేయలేదు ఇప్పటి వరకు. ఇంకెట్లా రాస్తారు వీళ్ళు పరీక్షలు? డిసెంబర్ 15 వచ్చేసింది ఈ రోజున. ఎట్లా వీళ్ళు పరీక్షలు రాయగలుగుతారు? కనీసం కంప్యూటర్ టీచర్లు వీళ్ళు పోస్టులు శాంక్షన్ చేయలేదు. కేవలం 489 కంప్యూటర్ టీచర్ పోస్టులు శాంక్షన్ చేశారు ఈ కంప్యూటర్ ల్యాబ్ల కోసం. 511 పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయి, అసలు నోటిఫై చేయలేదు, శాంక్షన్ చేయలేదు. ప్రతి సిబిఎస్ఈ సిలబస్ పాఠశాలలో ఒక కౌన్సిలర్ ఉండాలి, స్టూడెంట్ కౌన్సిలర్. ఎంతమంది పెట్టారండి వీళ్ళు? 0. ఇప్పటివరకు ఒక్క కౌన్సిలర్ని ఏర్పాటు చేయలేదు ఈ పాఠశాలలో.
వొకేషనల్ ట్రైనర్స్ అంటే సబ్జెక్ట్ వారీగా టీచర్స్ని ఏర్పాటు చేస్తారు. వొకేషనల్ టీచర్స్ ట్రైనర్స్ అంటారు. 533 ఈ రోజు వరకు వాళ్ళు చేసింది. అంటే ఇంకా 467 ఖాళీలు ఉన్నాయి. ఇంకా అసలు ఈ నామ్స్ మీరు, ఈ నిబంధనలను మీరు మీట్ కాకపోతే ఈ బిడ్డల భవిష్యత్తు ఏంటి? వాళ్ళు సిబిఎస్ఈ రాయాలా పరీక్ష, స్టేట్ సిలబస్ రాయాలా పరీక్ష? ఏమైపోతారు వీళ్ళు? ఇంత మోసం ఎందుకు చేసింది ఈ ప్రభుత్వం నేను ప్రశ్నిస్తున్నాను. యువగలం యువ నాయకుడు నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లకు హామీ ఇచ్చారు. మీరు ఎప్పుడు వేతనాలు పెంచాలన్నా మీరు రోడ్ ఎక్కుతున్నారంటేనే జియో ఇష్యూ చేశారు. ఎందుకంటే మనందరం ఒక్కరం, మనందరం ఆంధ్రులమే. మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి తప్ప ఏ తెల్లోడో ఢిల్లీడో చేయరు కదా. మనం కూర్చుని మన సమస్యలు పరిష్కరించుకోవాలి. మీరు సమాజంలో చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నారు. నాకు 8 సంవత్సరాల బాబున్నాడు. బ్రహ్మణి ఎప్పుడు చెప్పేది, చిన్నప్పుడు మొదటి 3-4 సంవత్సరాలు కీలకమైన 3-4 సంవత్సరాలు, అప్పుడు పిల్లల ఆలోచనలు ఎట్లా మోల్డ్ చేస్తాం, దాన్ని బట్టి భవిష్యత్తు వాళ్ళు అట్లా ప్రవర్తిస్తారని బ్రహ్మణి నాకు పదే చెప్పేది. అందుకే అంగన్వాడీ టీచర్లకి చాలా కీలకమైన పాత్ర సమాజంలో ఉంది. ఈ రోజు ఈ ప్రభుత్వం ఇట్లా మిమ్మల్ని వేధిస్తాం, బలవంతం ఓపెన్ చేస్తాం, ధర్నా కూర్చుంటే కేసులు పెడతాం, చాలా చాలా బాధాకరం. అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం అవు, కానీ 1-2 అవసరమైతే 10 సార్లు కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి తప్ప ఇట్లా అందరూ రోడ్డెక్కే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నాయి. ఆనాడు బాబు గారి వేతనాలే తప్ప మళ్ళీ పెరగలేదు. ఆనాడు పక్క రాష్ట్రాలతో పోటీ పడి ఉండేది మన వేతనాలు. కానీ గత 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం పెంచలేదు. నిత్యావసర సరుకుల ధరలన్నీ పెరిగినాయి, అన్ని ధరలు పెరిగినాయి. ఈ రోజు బతికే పరిస్థితి లేకుండా పోయింది. తప్పనిసరిగా మీ డిమాండ్లు అనేది న్యాయపరమైన డిమాండ్లు, అది మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. రెండో విషయం తల్లి, మీ పైన కేసులు పెడతాం చాలా చాలా బాధాకరం. అదే మా స్టార్టింగ్ నాకు తెలుసమ్మా, ఎందుకంటే నేను ఇప్పటికీ 3-4 సంఘ పెద్దలు వచ్చినా కలిశారు. పాదయాత్రలో గత 3 రోజులుగా నన్ను కలుస్తున్నారు. ఇట్లా కేసులు పెడుతున్నారు, నా దృష్టికి తీసుకొచ్చారు. ఓపిక పట్టుదలని 3 నెలలు మన ప్రభుత్వం వస్తుంది, కేసులన్నీ ఎత్తేస్తాం, ఏం మర్యాద. ఓకేమా? నేను నాడు నేడు ఎప్పుడు మిమ్మల్ని కోరేది ఒకటే ఉంటుంది, పసిబిడ్డలను జాగ్రత్త చూసుకోవాలి, పౌష్టిక ఆహారం ఇవ్వాలి, సమాజం పట్ల ప్రత్యేకంగా మహిళల పట్ల గౌరవించాలనేది అంగన్వాడీ కేంద్రం నుంచి పీజీ వరకు ఉండాలనేది బలంగా నమ్మే వ్యక్తిని. సో దాంట్లో మీరు కీలకమైన పాత్ర వహిస్తున్నారు. మీకు మేము అండగా నిలబడతాం. 3 నెలల ఓపిక బట్టని మన ప్రభుత్వం వస్తుంది, కూర్చుని మాట్లాడుకుని సమస్యలు మనం పరిష్కరించుకుందాం. ఒక ఉదాహరణమ్మా, నేను మీ సేవ ఐటీ శాఖ కింద ఉండే తల్లి. ఆనాడు మీ సేవ ఆపరేటర్లు ఈమెయిల్ పెట్టారు తల్లి నాకు, అన్న మాకు ఈ సమస్యని చెయ్యకపోతే మేము సమ్మకి వెళ్తాం. కానీ ఎందుకే మీకు అయింది, రాండి ఐటీ సెక్రటరీ గారు కూర్చుంటారు, కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరిస్తామని 2 రోజులు పరిష్కరించాం. ఇప్పుడు పాపం మీ సేవలు కూడా రోడ్డు మీద పడేశారు. చూడండి ఎంత అన్యాయం. అట్లా ఉండకూడదమ్మా. ఎందుకంటే తరతరాలుగా మీరు పనిచేస్తున్నారు, కీలకమైన పాత్ర మీరు గాని మీ సేవ ఆపరేటర్లు గాని అందరు కీలకమైన పాత్ర వహిస్తున్నారు. కానీ ఈ రోజు కావాలని మిమ్మల్ని వేధిస్తున్నారు, ఇది సరికాదు. మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీని సభాముఖంగా నేను హామీ ఇస్తాను. ఓకేనమ్మా? నేను వెళ్ళొస్తాను. అమ్మా ఎవరమ్మా? మీరమ్మా ఆడతారు కదా. జనసేన పార్టీలు కలిసి తిరుగుతున్నారు, బాండ్లు ఇస్తున్నారు, గడప గడపకి వచ్చి వివరాలు సేకరించి. అంటే ఇంతమంది రైతులున్నారా, నిరుద్యోగులున్నారా, అది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అమ్మా. ఇది అష్యూరెన్స్. నేను చెప్తున్నా, అందరు రికార్డ్ చేసుకుంటున్నారు కదా, ఎక్కడ పోతా నేను పరదాలు పరదాలు కట్టుకుని తిరగాలన్న ఆలోచన నాకు లేదు కదా. ఆనాడు అంగన్వాడీ జీతాలు పెంచుతాను మేము మేనిఫెస్టోలో పెట్టలా, కానీ పెంచినాం కదా, అవునా కదా తల్లి? అవసరమైన సరుకులు సకాలంగా అందించే వాళ్ళం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు అంగన్వాడీ భవనాలు కట్టాలని యుద్ధ ప్రాతిపదికంగా ఆనాడు పాపం పంచాయతీరాజ్ సిబ్బంది ద్వారా కట్టించాం కదా. అవన్నీ మేము మేనిఫెస్టోలో పెట్టామా? లేదు.
మీరు చాలా కీలకమైన పాత్ర సమాజంలో వహిస్తున్నారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మీకు మేము అండగా నిలబడతామని నేను హామీ ఇస్తున్నాను. మీరు మళ్ళీ రోడ్ ఎక్కకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. తను ఓకేనమ్మా? థ్యాంక్ యూ అమ్మా. ఏమనుకోదు, పట్నంకి వెళ్ళాలి. ఓకేమ్మా, థ్యాంక్ యూ. డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేవుడి దయతో ఈరోజు 2 మంచి గొప్ప కార్యక్రమాలు జరగగా మరో 2 కార్యక్రమాలకు కూడా ఒకదానికి బాయ్స్ హాస్టల్లో ఒకదానికి ఇనాగరేషను, రెండవది ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి దీనికి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది. ఈ 2 మంచి కార్యక్రమాలు అయితే ఈ మంచి కార్యక్రమాల కన్నా కూడా ఇంకా గొప్ప కార్యక్రమాలు మరో 2 కూడా ఈరోజు ఇనాగరేట్ చేయడం జరిగింది. ఈరోజు ఇంతటి చిక్కటి చిరునవ్వుల మధ్య, ఆప్యాయతల మధ్య ఇంత మంచి కార్యక్రమం జరిగించడం మీ బిడ్డగా చాలా సంతోషంగా ఉంది అని కూడా తెలియచేస్తూ, ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. మామూలుగా ఉద్దానమని ఈ ప్రాంతాన్ని మనమంతా కూడా పిలుస్తూ ఉంటాం. ఉద్దానము అని అంటే దాని అర్థం ఉద్యానవనము అని. పథకాన్ని ఆ రోజు ఏప్రిల్ 2020 ఏప్రిల్లో మంజూరు చేశాం. ఈ 2 పథకాలు కూడా ఈరోజు పూర్తి చేసి ఈ జిల్లా ప్రజలకు అంకితం చేస్తూ మీ బిడ్డని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అత్యున్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందించేలా జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కూడా కలిసి ఇక్కడికి కిడ్నీ రీసెర్చ్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ పని చేయబోతా ఉంది. ఈ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డయాలసిస్ బెడ్లు, నెఫ్రాలజీ, యూరాలజీ విభాగంలో ఐసీయూ బెడ్లు కూడా ఈ హాస్పిటల్లో ఇక్కడికే అందుబాటులోకి వచ్చాయి. కాసేపటి కిందట దాన్ని ప్రారంభించే ముందు ఇక్కడ ఉన్న హెల్త్ సెక్రటరీతో మాట్లాడుతూ నేను అన్నా, కృష్ణబాబు అన్నతో మాట్లాడుతూ అన్నా, ఈ ఫిబ్రవరిలో ఇక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా చేసి రాష్ట్రానికి కాదు దేశానికే చూపించాలి కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ఎంత గొప్పగా పనిచేస్తా ఉందో అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఫిబ్రవరిలో ఇదే పలాసలో ఇదే కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ ఫిబ్రవరిలో ఖచ్చితంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసే ఆపరేషన్ కూడా జరిగించే కార్యక్రమం కూడా జరగబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ హాస్పిటల్లో క్యాజువాలిటీ బ్లాక్ ఉంది, సెంట్రల్ ల్యాబ్ ఉంది, రేడియో డయాగ్నోసిస్, ఓటీ కాంప్లెక్స్, నెఫ్రాలజీ, డయాలసిస్, యూరాలజీ, ఈ వార్డులతో పాటు రీసెర్చ్ ల్యాబ్స్ కూడా ఇక్కడ ఇదే కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి.
అత్యాధునిక సిటీ స్కాను, డిజిటల్ ఎక్స్రే, యూరాలజీకి అవసరమైన హోల్మియం లేజర్, యూరోడైనమిక్ మిషన్, ఇటువంటి అన్ని ఆధునిక సదుపాయాలన్నీ కూడా ఈ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్లో ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి అని కూడా చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏదైనా నిజంగా కూడా ఏదైనా సీరియస్గా ఏదైనా అనిపించినప్పుడు ఏదైనా అయినప్పుడు ఎక్కడికెక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేకుండా మన ప్రాంతంలోనే అన్నీ కూడా అందుబాటులోకి వచ్చి బ్రహ్మాండమైన వైద్యం ఇక్కడే అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఈరోజు పలాసలో ఈ కార్యక్రమం జరుగుతా ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. మీ బిడ్డగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇదే కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అక్షరాల 42 మంది వైద్యులు, 154 మంది పారామెడికల్ సిబ్బందితో పాటు సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ ఇటువంటివన్నీ తదితర పోస్టుల్లో కూడా మరో 220 మంది కూడా పనిచేస్తా ఉన్నారు. మొత్తంగా ఈ హాస్పిటల్లో 370. బీఆర్ఎస్ లీడర్స్ దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మీడియా సమావేశం నిర్వహించారు. లాకప్ డెత్పై వారు మండిపడుతూ ఇన్స్పెక్టర్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. वायुने बियाउने सेना राम राम. आज कांग्रेस गवर्नमेंट आन 10 दाड़ वे कोनी जे रांगे एक गरीब ग्वारे ने भाई लड़ाई में भाई पंचायत ले जान पोलीस स्टेशन अनु मारन दम काडेर करेक्ट कोनी वोने बीआरएस पार्टी तीव्रंगा खंडिंचरी छे. बीआरएस पार्टी आज डिमांड कर रही जो डीजीपी भळे जो ई मरगोजे सूर्या नायकेर मरगोजेर कारणम कायंचको कारकुलेने शिक्षिंचडोगेन वो कुटुंब में न्याय करनोगेन कूण वने बाध्युलको उन्नोने सेने उन्दु चर्या लड़ोगेन. हमारे डिमांड ग्वारेर जाति सारी ग्वारेर समाजम सारी और कुटुंब में अंडगा रणोगेन. आज केसीआर केटीआर एक रिप्रेजेंटेशन देन हमें अताणु मेले मैं ग्वारेर जातेर बियाउन बायुन सेन केरी तमे अंडगा तमे काई कष्टम रीति बीआरएस पार्टी तमे अंडगा रचकेन केती हुई మరొకసారి మీడియా సోదరులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అత్యంత హేయంగా దుర్మార్గంగా చింతపల్లి పోలీస్ స్టేషన్లో నెనావత్ సూర్యానాయక్ అనేటువంటి ఒక లంబాడి బిడ్డను, గిరిజన బిడ్డను ఒక సివిల్ డిస్ప్యూట్లో ఇద్దరు అన్నదమ్ముల మధ్యన పంచాయతీ ఉంటే పోలీసులకు ఏమాత్రం కూడా దాంట్లో తలదూర్చడానికి హక్కు లేదు. దేర్ ఈజ్ నో రోల్ ఫర్ పోలీస్ ఇన్ ఎనీ సివిల్ డిస్ప్యూట్. కానీ దురదృష్టవశాత్తు అక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ దుర్మార్గంగా సూర్యానాయక్ గారిని పోలీస్ స్టేషన్లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసి అతని చావుకు కారణమైండు, ఈ లాకప్ డెత్కు కారణమైండు. మేం డీజీపీ గారిని, కేటీ రామారావు గారు మా కార్యనిర్వాహక అధ్యక్షుల యొక్క ఆదేశాల మేరకు ఇవాళ వారు ఇచ్చినటువంటి ఒక లేఖను ఇవాళ డీజీపీ గారికి వినతి పత్రాన్ని సబ్మిట్ చేయటమైంది. వెంటనే నిందితుడైనటువంటి ఆ ఇన్స్పెక్టర్ పైన కేవలం సస్పెన్షన్ మాత్రమే చేసినారు అని అంటున్నారు, పక్క పోస్టింగ్ ఇచ్చినారంటా ఉన్నారు. ఇంతవరకు అతన్ని అరెస్ట్ చేసినట్టుగా మాత్రం ఎక్కడ కూడా చూడట్లేము. వెంటనే ఆ ఇన్స్పెక్టర్ను అరెస్ట్ చేయాలా, సబ్ ఇన్స్పెక్టర్ను అరెస్ట్ చేయాలా, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పని మేము డీజీపీ గారికి విజ్ఞప్తి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ను ప్రారంభించిన సీఎం జగన్, పేదలకు జగనన్న తోడుగా ఉంటా అని వెల్లడి. అసెంబ్లీ సమావేశాల్లో మొదటిసారి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం, పలువురు నాయకులకు ఇండైరెక్ట్ వార్నింగ్. బీఆర్ఎస్ లీడర్స్ దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మీడియా సమావేశం, ఇన్స్పెక్టర్ ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం, సీఎం జగన్ పై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.
తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.